యెమెన్ తీరానికి సమీపంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్వి ఫైజ్ నూరే ఒలియా కార్గో నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ దాడి కారణంగా నౌక సముద్రంలో మునిగిపోయినట్లు సమాచారం. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయ నావికులను యెమెన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సకాలంలో రక్షించి సురక్షితంగా మోకా నౌకాశ్రయానికి తరలించారు. ఈ ఘటనతో అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రక్షించబడిన నావికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణించే నౌకలు, నావికుల భద్రతకు అన్ని దేశాలు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని కోరింది. అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.